ఆ పాఠశాలలోకి అడుగుపెట్టగానే ప్రశాంత వాతావరణం కట్టిపడేస్తుంది. చిరునవ్వులు చిందించే బోసినవ్వులతో చిన్నారులు ఆప్యాయంగా పలకరిస్తారు. కానీ వారితో మాట్లాడలేం, ఎందుకంటే వారికి వినిపించదు. పెదాలపై చిరునవ్వు పరిమళాలే తప్ప తేనెలూరి మాటలు రావు ఆ చిన్నారులకు. సృజనాత్మకత, కళారంగాల ద్వారా భావాలు పలికించడంలో మాత్రం వారికి వారే సాటి. ఇది ప్రకాశం జిల్లా నాగులపాలెంలోని బదిరుల పాఠశాల. పర్చూరు మండలం కోబన్నేని వారిపాలెంకు చెందిన నాగుబడి సుబ్బారావు అమెరికాలో యూరాలజిస్టుగా స్థిరపడ్డారు. ఎంత సంపాదించినా తెలియని అసంతృప్తి, సొంతూరికి ఏదో చేయాలని ఆలోచన. ముగ్గురు అక్కా చెళ్లళ్లలో 2 బదిరులు కావడంతో చదువుకు దూరమయ్యారు. వారిలా మరింత మంది మారకూడదనుకున్నారు. బదిరుల్లోనూ ప్రతిభ ఉంటుందని గుర్తించిన ఆయన వారి కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాల ఏర్పాటు చేశారు. ₹1 కోటి వెచ్చించి నాగుబడి చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించారు. బధిర పిల్లలకు చదువు చెబుతామని గ్రామాల్లో తిరిగారు. వారి ప్రయత్నం ఫలించి ప్రకాశం జిల్లా నుంచే కాక పక్క జిల్లాల నుంచి 60 మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. 8వ తరగతి వరకు ఇక్కడ బోధిస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ప్రత్యేకంగా బీఈడీ చేసిన ఉపాధ్యాయులను నియమించారు. ఇక్కడ 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యని బోధించడం జరుగుతుంది. మేము ముఖ్యంగా ఈ బోధనలో సాంస్కృతిక కళలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం. మేము బోధించే విధానం వచ్చేటప్పటికి సైన్ లాంగ్వేజ్ ద్వారా బోధించడం జరుగుతుంది. ఈ బోధనా విధానంలో వాళ్ళు మెరుగైన ప్రతిభని చూపిస్తూ ఉన్నారు. వినికిడి యంత్రాలని వినియోగించడం, వీటి ద్వారా కూడా బోధన జరుగుతూ ఉంది. విద్యార్థులకు చదువుతో పాటు చిత్రలేఖనం, కోలాటం, నృత్యం, టైలరింగ్లలో శిక్షణ ఇస్తున్నారు. ఉపాధ్యాయుల శిక్షణతో చిన్నారులు పలు రంగాల్లో రాణిస్తున్నారు. గతేడాది అమలాపురంలో కోనసీమ కళా పరిషత్ నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో 3 విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించారు. సిమ్లాలో చారు కాస్టల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ చిత్రలేఖన పోటీల్లోనూ, తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ సత్తా చాటారు. స్కూల్లో చేరినప్పటి నుండి పిల్లల యొక్క సృజనాత్మక నైపుణ్యాన్ని గ్రహించి పిల్లలకు కావలసిన మేరకు బొమ్మల ద్వారా విషయాన్ని చూపించగలిగాను. పిల్లలు కూడా అదే దీంతో వర్క్ చేస్తున్నారు చక్కగా. వాళ్ళు కొన్ని పండుగ సందర్భాలు, గ్రామీణ వాతావరణం, సామాజిక చిత్రాలు ఇలా గీస్తూ ఈ యొక్క వినికిడి లేని మూగలేత మనసుల ప్రతిభను బయటకు తీసుకురావని ప్రయత్నం. వాళ్ళ బొమ్మలు చూస్తే మూగ పిల్లల్లాగా అనిపించదండి. సాంస్కృతిక కళల్లోనూ చిన్నారులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రిని సైతం ఈ పాఠశాల విద్యార్థులు కళా కౌశలంతో మెప్పించారు. చిన్నారులు కనుసైకతో, చేతుల సైకతో చక్కగా మరి ఎంతో ఉత్సాహంగా మరి ఉల్లాసంగా ఈ యొక్క సాంస్కృతిక కళల విభాగంలో వారిని గురించి విమర్శించే భాగం కూడా మనకి లేదు. దేవుళ్ళు అంటే ఎక్కడున్నారో, దేవతలు ఎక్కడున్నారో అనే భాగాన్ని మేము చూడగలిగాం ఈ పాఠశాలలో ఆ చిన్నారుల రూపంలో.